హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో లాంగ్ ఫ్రాక్ శారీలో పాత శారీ ఉంటుంది కదా, దాంట్లో లాంగ్ ఫ్రాక్ అనేది స్టిచ్చింగు కటింగు రెండును ఇదే వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. చూద్దాం. ఇప్పుడు కొంచెం లాంగ్గానే ఉంటుంది వీడియో ఫుల్ చూడండి. అప్పుడే కటింగు స్టిచ్చింగు రెండు బాగా అర్థమవుతుంది. సింపుల్గానే ఉంటుంది. కొత్త వాళ్ళు కూడాను బాగా చూసి తొందరగానే కుట్టేయగలరు. అలా ఉంటుంది ఈ వీడియో. చూడండి వీడియో ఫుల్. ఇప్పుడు పళ్ళు అనేది సపరేట్గా తీసేద్దాము. ఇది సపరేట్గా తీసేసి ఫుల్ శారీ అంతా మొత్తం ఒకే కలరే ఉంది. బార్డరు కొంచెం గోల్డ్ డార్క్, మిగతా అంతా ఇక మెరూన్, రెడ్ మెరూన్ మిక్స్ ఉంది. పింక్ షేడ్ డార్క్ లేకన్నా లైట్గా 3 కలర్లు షేడ్లో ఉండదు ఇది శారీ. ఇలా వచ్చేసింది చూడండి మొత్తము. ఇలా ఇది వచ్చేసి పళ్ళు తీసేసినాను. కొంగుని సపరేట్గా ఫోల్డ్ చేసి పెట్టాము. 1 మీటర్ ఉంది అది. ఇది 3 మీటర్లు కావాలి మనకి ఫుల్ లాంగ్ ఫ్రాక్కి. ఇది చెక్ చేద్దాం ఇప్పుడు. వాళ్ళు యూజ్ చేసి చేయలేదు, కట్నే లేదు, అంతా అట్లే ఉంది బ్లౌజ్ పీస్ అంతా అని చెప్పినారు. అందుకు ఒక టూర్ చెక్ చేద్దాము ఎంత ఉంది ఏమి అని. చూడండి మొత్తము మనకి 4 మీటర్లు వచ్చేట్లుగా ఉంది. ఇప్పుడు 2 అయిపోయింది, ఇది 3వది. ఇంకొకటి ఇంత ఉంది, 4 మీటర్లు ఉంది. దీంట్లోనే టాప్ సైడ్ వేస్తాం కదా, దానికి 1 మీటర్ వెళ్ళిపోతుంది. మీటర్ పన్నా ఉంటుంది కాబట్టి ఒక 80 సెంటీమీటర్లు తీసినా కూడా అవుతుంది. ఇంక ఎక్స్ట్రా ఉండేది మనం దీనికే కుంచులు పోసుకునేద్దాం. కొంచెం ఎక్కువగా వస్తే బాగుంటాయి కదా, వేస్ట్ చేయకుండా అట్లా పెట్టేద్దాము. ఇప్పుడు పొడవు వచ్చేసి మనకి 53 రావాలి. ఈ పొడవు ఇప్పుడు చూద్దాం. 53 రావాలి రెడీ మనకి. 53లో ఈ బార్డర్ అనేది తీసేస్తే కరెక్ట్గా మనము పైన పీస్ జాయింట్ చేస్తాం కదా, అది వచ్చేసి 14.5. ఇది మనకి 2 కలిపితే 15.3 రావాలి. అది లెక్క చేసుకొని మనము ఇలా ఎక్స్ట్రా ఉండేది కట్ చేస్తే కరెక్ట్ మెజర్మెంట్ అనేది మనకు వచ్చేస్తుంది. ఇలా బార్డర్ ఒకటి తీస్తే చాలు మనకి 53 మెజర్మెంట్కి వచ్చేస్తుంది. అందుకని బార్డర్ మటుకే తీసేస్తున్నాను మొత్తము. ఇలా తీసేసి సపరేట్ పెట్టుకొని ఫోల్డ్ చేసి సపరేట్ పెట్టేద్దాము. మనం కటింగ్ మన వీడియోలో చేసే మాదిరి నేను చేసేది స్టైల్లో ఏంటి, లైనింగేనే ప్రతి ఒక్కటి నేను లైనింగే కట్ చేస్తాను. మెయిన్ పీస్ కట్ చేయను. ఇప్పుడు దీనికి కూడా మనం లైనింగే కట్ చేద్దాం. స్టార్ట్ చేద్దాము. స్లీవే కట్ చేసేది. ఏంది కట్ చేసిన, డ్రెస్ కట్ చేసిన, యావ కట్ చేసిన, నేను ఫస్ట్ స్లీవ్కే కట్ చేస్తాను. ఇప్పుడు స్లీవ్ కటింగ్ 4 ఫోల్డింగ్లు. ఇలా ఆల్రెడీ డబుల్ ఫోల్డింగ్ ఉంటుంది 2, ఇంకొక ఫోల్డ్ చేస్తే 4 అవుతుంది. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసి నార్మల్ 11 ఉండాలి స్లీవ్ రెడీ. మనము 12 పెట్టేద్దాం, 1 ఇంచ్ ఎక్స్ట్రా కచ్చా తిప్పేసుకుంటాము. డౌన్లో దానికి ఒక 1/2 ఇంచ్, పైన కచ్చాకు 1/2 ఇంచ్, 1 ఇంచ్ టోటల్గా పెట్టేద్దాము. ఈ మెథడ్లో స్లీవ్ కటింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. అస్సలు ముడతలు అనేదే రాదు, నీట్గా వస్తుంది ఫినిషింగ్ స్లీవ్. ఇలా ఒక ట్రై చేసి చూడండి. ఇలా పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ పెట్టుకుంటే కొత్తగా షేప్ తీసే వాళ్ళకు కూడా రాకన్నా కూడా కరెక్ట్గా షేప్ అనేది తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ మెథడ్లో ఒక ట్రై చేయండి. ఇంకా ఇది బఫ్ ఇలా ఎక్స్ట్రా నార్మల్ స్లీవ్ ఎలా వేసుకుంటామో అలా మార్క్ వేసుకున్న తర్వాత బఫ్ మనకి ఎక్కువ కావాలంటే 3 ఇంచెస్, 3.5 అలా. ఇది నార్మల్ బఫ్ చాలు, అందుకే 2.5 పెడుతున్నాను. ఇలా బాక్స్ టైప్ గీసుకొని కొంచెము ఇలా షేప్ తీసుకోవాలి. ఇప్పుడు కట్ చేసేద్దాం. ఇలా కట్ అయిపోయింది. ఇక్కడ ఘాట్లు పెట్టుకునేదాం. ఇక్కడ ఇంకా రింకల్ అనేది రావాలి. ఇక్కడ ఇంకొక ఘాటు ఎక్స్ట్రాని ఈ పక్క సాల్టేజ్ వచ్చింది కదా, దానికి జాయింట్ కోసము దీన్ని కట్ చేసి ఇక్కడ జాయింట్ అనేది చేసేద్దాం. ఇది 1 మీటరే తీసుకోండి టాప్ సైడ్కి, అయినా పీస్ అవుతుంది, సాల్టేజ్ ఏం రాదు. ఇది పెద్ద పన్న లైనింగును, అందువలన 1 మీటర్ తెస్తాను. ఏం డిజైన్ వచ్చినా కూడా పర్ఫెక్ట్గా అవుతుంది.
ఇప్పుడు మనము డబుల్ ఫోల్డింగ్ ఉంది, ఎంత కావాలో మెజర్మెంట్ చూసుకొని కట్ చేసేద్దాము. ఇది వీళ్ళకి రెడీ వచ్చేసి 19 కావాలి, నడుము వచ్చేసి 18. ఒక ఇంచుని డిఫరెంట్ నడుముకి టెస్ట్కి. ఇప్పుడు మనము 4 ఫోల్డింగ్లు అనేది స్ట్రైట్ కటింగే. ఇప్పుడు ఒక ఫోల్డ్ ఉంది కదా, ఇంకొక ఫోల్డ్ అంతా మొత్తం డబుల్ ఫోల్డ్ 4 పీసులు. ఇప్పుడు ఫోల్డ్ చేయండి, ఇది 4 పీసులు ఉంది. ఇలా బాగా నీట్గా ఎక్కడ ముడతలు లేకుండా సాగ తీసుకొని నీట్గా అనేది పెట్టేసి నెక్కి మళ్ళీ పొడవు 2 చూసుకొని నెక్ కట్ చేద్దాము. ఇది వచ్చేసి వీళ్ళకి 5.5 పెట్టేస్తున్నాను. పొడవు వచ్చేసి 14.5 కావాలి కదా, కచ్చాకి వదులుకొని 14.5 వచ్చేట్లుగా చూద్దాం. ఎక్స్ట్రా ఉండేది కట్ చేద్దాం. ఇప్పుడు 15.5 పెడుతున్నాను. 15.5 పెట్టినామనుకో ఎక్స్ట్రా ఉండే క్లాత్ కట్ చేసి పైన హాఫ్ నుంచి డౌన్లో మనము కచ్చాకి కావాలి కదా, అందుకని 15.5. 14.5 రెడీ వచ్చేస్తుంది. ఒక ఇంచి కంపల్సరీ ఎక్స్ట్రా వదులుకుంటే మనకి కచ్చాలకు హాఫ్ ఇంచి పట్టుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది మార్జిన్ అనేది. ఇప్పుడు బాక్స్ గీసుకునేద్దాము. బ్లౌజ్కి అన్నిటికీ ఇదే మెథడ్లో నేను కట్ చేస్తాను, పర్ఫెక్ట్గా వస్తుంది. క్రాస్ కటింగ్ అడిగిన వాళ్ళకి మటుకే బ్యాక్ ఫ్రంట్ సపరేట్గా. ఇది స్ట్రైట్ కటింగ్ ఇదిను. ఇప్పుడు ఆర్మోల్ చెక్ చేస్తున్నాను, 9 రావాలి. ఇప్పుడు టెస్ట్ 19 కావాలి. చూడండి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇది కరెక్ట్గా వచ్చిందనుకో బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది, అస్సలు ఏం ప్రాబ్లం రాదు. మెయిన్ మనకి ఈ ఆర్మోల్ టెస్ట్లో చూసుకోవాలి. కట్ చేసేటప్పుడు అవి 2 ఒకటిగా ఉందనుకో అసలు ఎక్కడ కూడా ప్రాబ్లం రాదు, ఏమీ తొందర రాదు. నెక్ మనకి ఎంత కావాలంటే వాళ్ళ చాయిస్, కస్టమర్ చెప్పింటారో ఆ నెక్ నార్మల్గా స్క్వేరే దీనికి. ఇప్పుడు నడుముకి మనం డాట్ పట్టేట్టుగా అంటే సేమ్ టెస్ట్ ఏం లూజ్ ఉందో అదే లూజ్ అని ఇక్కడ నడుముకి నువ్వు పట్టుకునేయాలి. డాట్ పడుతున్నాను దీనికి నేను, సేమ్ అదే లూజ్ అని. ఇప్పుడు కట్ చేసేద్దాం మనం. వీడియో ఫుల్ చూడండి, అప్పుడే అర్థమవుతుంది. కొంచెం అంత చూస్తే అర్థమయ్యలేదు వీడియో, కొంచెం చూసి కొంచెం స్కిప్ చేయొద్దండి. వీడియో ఫుల్ చూడండి, బాగా అర్థమవుతుంది. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేషను ఎవరైనా ఉంటే వీడియో సెండ్ చేయండి, వాళ్ళకి యూజ్ కావచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి స్టార్టింగే నేర్చుకుంటారు చూడండి, వాళ్ళు చూస్తే అస్సలు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే వేరే తన నేర్చుకన్నా వేరే వీడియో ఏం చూడకన్నా ఉండి ఇలా స్టార్టింగ్ ఇంకా చూసే వాళ్ళకైతే పర్ఫెక్ట్గా బాగా యూజ్ అవుతుంది. అలాంటి వాళ్ళు కూడా ఉంటే నేర్చుకునే మీకు తెలిసిన వాళ్ళు వాళ్ళకి సెండ్ చేయండి. ఇలా సపరేట్గా చేసేస్తున్నాను. ఇప్పుడు ఆర్మోల్ టెస్ట్, ఇది డాట్స్ ఇవంతాను ఫ్రంట్కి, ఇది బ్యాక్కి డాట్. ఇప్పుడు మనము లైనింగ్ పెట్టి మెయిన్ పీస్కి కట్ చేసేద్దాం. చెక్ చేస్తున్నాను మెయిన్ పీస్ మీద పెట్టి, ఎందుకంటే దీని మీద ఫ్లవర్లు వచ్చేసింది. అది సన్నది గోల్డ్ కలర్లో, అది ఉల్టా సీదా అని చెక్ చేస్తున్నాను. ఫ్లవర్లో అయితే సాల్వ్ అనేసి మెయిన్ మనం స్లీవ్ కట్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి స్లీవ్కి కింద పీస్ ఉందా లేదా అని మెయిన్ మనం చెక్ చేసుకొని కట్ చేయాలి కట్ చేసేటప్పుడు. ఇప్పుడు సైడ్లో కొంచెం పీస్ కట్టుకోవాల్సి వస్తుంది, ఒక్కొక్క ఇంచి సాలే లేదని. ఇప్పుడు చూడండి మనం చేంజ్ చేసి ఫోల్డ్ చేద్దాం. ఇలా మార్చుకునేస్తే మనము ఇలా లేకుండా కూడా చెక్ చేస్తున్నాను, సాలట్లేదు, స్ట్రైట్గా రావాలి ఫ్లవర్స్ అని. ఇంకొక పీస్కి అయ్యలేదు, అందువలన సైడ్లో జాయింట్ కడదామని ఇంకొక తీరు మార్చి ఫోల్డ్ చేస్తున్నాను. చూడండి ఇలా ఫోల్డ్ చేసినాను. ఎక్స్ట్రా ఇక్కడ ఒక హాఫ్ ఇంచి ఈ బాడీ వస్తుంది, ఎక్స్ట్రా క్లాత్ వదులుకుంటాం, దానికి మట్టుకే జాయింట్ చేసుకోవాలి. అయిపోయింది చూడండి. ఇంకా లైనింగ్ అనేది తెచ్చినాను, లైనింగ్ కట్ చేసి పెట్టేద్దాము కింద బాటమ్కి. చూడండి ఇది
ఇది వచ్చేసి మనకి 2.5 మీటర్ అయితేను సాల్ను, పైన వచ్చేసి 1 మీటరు, డౌన్లో అంబ్రెలాకి 2.5 అయినా కూడా పన్నా ఉంటే సాల్ను ఇలా కట్ చేసుకొని మనం జాయింట్ చేసుకుంటే సాల్ 3 మీటర్లు అలాంటివంతా ఏం అవసరం లేదు, 2 అయినా చాలును, బాగా అవుతుంది. ఈ టైప్లో చేయండి, పర్ఫెక్ట్గా బాగా అంబ్రెలా టైప్ కూడా వస్తుంది. చూడండి ఇలా వచ్చేసింది కదా, దీన్ని ఇలా తిప్పుకొని దీన్ని ఇలా జాయింట్ చేయడం. చూడండి ఎంత అగలం వస్తుందో, మనకి 2.5 కూడా అవసరం లేదు, పన్నా ఉండేది 2 మీటర్ అయిన సాల్ను మనకు బాగా అంబ్రెలా తర వచ్చేస్తుంది. లైనింగ్ చూడండి ఎంత బాగుందో, అంబ్రెలా టైపు. జాయింట్ చిన్నపిల్లలకి అసలు జాయింట్ చేయాలి అవసరం లేదు, వాళ్ళకైతే 1.25 సాల్ను. ఇది వచ్చేసి 2 మీటర్లే, ఇది దానికి జాయింట్ చేస్తాను సైడ్లో అంబ్రెలా తర. మనకి అంబ్రెలా దానికంటే ఒక 5 ఇంచెస్ తక్కువ ఉండే సాల్ను మెయిన్ పీస్ కంటే, ఇది లైనింగు. ఇప్పుడు స్లీవ్ స్టార్ట్ చేద్దాం, లైనింగ్ అతికించుకునేది. తిప్పేసుకునేయడమే లైనింగు, స్లీవ్కి ఎక్స్ట్రా పీస్ అంతా కట్టుకొని తిప్పేసుకునేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అసలు ముడిచి ఫోల్డ్ చేసి అలాంటిది ఏం లేదు. ఒక్క జాగాలో కూడా చేతి పని లేకుండా డ్రెస్ మొత్తము స్టిచ్ అనేది వేసేస్తాను. చూడండి చేతి పని అవసరం ఉండలేదు. చేతి పనులు అనేది తక్కువ, నేను బ్లౌజులకు కానీ డ్రెస్సుకి కానీ పెట్టేది. చేతి పని అంటే చేసే వాళ్ళకి కష్టం, ఇక్కడ ఎవరు దొరకరు. అందువల్ల నేను చేతి పనితో తక్కువ పని ఉండేట్లుగా చూస్తాను, ఎక్కువ మిషన్లోనే ఫినిష్ చేసేస్తాను. ఇలా పెట్టేసి కుట్టేయడమే. వీడియో ఫుల్ చూడండి, అప్పుడే అర్థమవుతుంది. కొంచెం ఫాస్ట్గా అయినా పెట్టేసి వీడియో చూడండి, అప్పుడు కొంచెం ఫాస్ట్గా తొందరగా అవుతుంది, వీడియోను బిరిన్ అయిపోతూ ఉంటుంది. అర్థం కాని చోట్ల ఒకసారి రిపీట్ చూసుకోండి కొంచెం నిదానంగా, మీకు అర్థమైంది ప్రాసెస్. ఇక్కడంతా మాకు తెలుసు అనే జాగాలో మూవ్ చేసేయండి వీడియోని, అప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది వీడియో, తొందరగాను మీకు అర్థమవుతుంది. ఎక్కడ అర్థం కాదో, ఇలాంటిది రాదు అనే జాగాలో మట్టుకే మీరు వీడియో ఫుల్ చూడండి. మీకు ఎక్కడ అర్థమవుతుంది ఇదంతా మాకు తెలుసు ఈ మెథడ్లో అనేటుగా జాగాలో మీరు ఫాస్ట్గా వీడియోని జరిపేసి చూసేయండి. కొంచెం అర్థం కాని జాగాలో మట్టుకే చూడండి, అలా తొందరగా అయిపోతుంది వీడియోను, మీకును తొందరగా వచ్చేస్తుంది పని అనేది. ఆ మెథడ్లో ట్రై చేయండి. ఇప్పుడు బఫ్ పెట్టేద్దాము, ఇది బఫ్ స్లీవ్ కదా, సెంటర్లో ఆ సైడ్ ఒకతూరి ఈ సైడ్ ఆపోజిట్లో పెట్టుకోవాలి మనం. బఫ్ అనేది బఫ్ బాగా కనిపిస్తుంది చిన్నగా ఉన్న. చూడండి ఇలా వచ్చేసింది. ఇంకో స్లీవ్ ఇదే మెథడ్లో చేసేద్దాం. నాకు షాప్లో వర్క్ ఎక్కువ ఉంది, అసలు వీడియో తీసేకే టైం ఉండట్లేదు. సరే స్టార్ట్ చేసినాం కదా, ఇలా చూస్తారు మన సబ్స్క్రైబర్స్, ఇంకా ఏం వీడియో పెట్టినారు కొత్తగా అనుకుంటా ఉంటారు అనేసి, ఎంత కష్టం ఉన్నా కూడా నేను వీడియో తీసి పెడుతున్నాను. వీడియోని చూసి లైక్ చేయండి మీకు ఇష్టమైంది అంటే, ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా యూజ్ అయిందంటే వాళ్ళకి సెండ్ చేయండి. ఎంత కష్టపడి నేను వీడియో తీస్తున్నాను. మీకు డౌట్ ఉంటే ఒకసారి కామెంట్లో కూడా అడగండి, పర్వాలేదు, నేను రిప్లై ఇస్తాను. ఇంకా ఎలాంటివి కావాలి అంటే కూడా నేను అలాంటివి స్టిచ్ చేస్తాను నేను. ఇప్పుడు నెక్కి చూడండి, ఫీజింగ్ అప్పుడే కట్ చేయలేదు కదా, ఇలా కట్ చేసేసి ఫీజింగ్ లైనింగ్కే జాయింట్ చేద్దాం. ఇలా కట్ చేసేసి ఇప్పుడు లైనింగ్కే ఐరన్తో ఏం పని లేకన్నా ఇలా స్టిచ్ చేసుకునేస్తే మనకి ఎమ్మింగ్ అవసరం లేదు, ఐరన్ అవసరం లేదు, ఇలా స్టిచ్ చేసుకునేయడమే. చూడండి స్టిఫ్నెస్గా బాగుంటుంది, అసలు ఏమీ తొందర అయ్యలేదు.
ఇప్పుడు మెయిన్ పీస్ పెట్టేసి దాని మీద పెట్టి తిప్పేసేయడమే. మనం చెక్ చేసుకోవాలి ఒకసారి. చెక్ చేసుకుంటే ఎంత ఏమి అని ఎక్కువ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. మార్జిన్ ఏమన్నా ఎక్కువ కావాలంటే కొంచెం కట్ చేసుకోవచ్చు. కట్ చేయకపోయినా డౌన్ స్టిచ్ చేసుకొని అక్కడి నుంచి కట్ చేయవచ్చు. అందుకే నెక్ కుట్టేటప్పుడు ఫ్రంట్ కొంచెం చెక్ చేసుకుంటే మనకు బాగుంటుంది. ఒకసారి స్క్వేర్ సింపుల్గా, ఎందుకంటే ఇదే గ్రాండ్గా ఉంది కదా డ్రెస్ మొత్తము ఫ్లవర్స్లో గోల్డ్ కలర్లో. ఇంకా దీనికి వేరే డిజైన్స్ అంత ఎక్కువ పెట్టినవంత లుక్ కనిపించకపోవచ్చు అనే డౌట్తో కస్టమర్ వద్దు, స్క్వేరు బ్యాక్ రౌండ్ పెట్టేయమని చెప్పి ఫ్రంట్ వచ్చేసి స్క్వేరు బ్యాక్ రౌండ్ టై డోరీ పెట్టేస్తున్నాను. ఇది ఇలా ఫ్రంట్. సేమ్ మెథడ్లో బ్యాక్ను రెడీ చేసేద్దాం. ఫ్రంట్ ఎక్స్ట్రా కట్ చేసేసి బ్యాక్ సేమ్ మెథడ్లో రెడీ చేసేద్దాం. వీడియో ఫుల్ చూడండి ఫ్రెండ్. చూడండి ఎక్స్ట్రా ఉండేదంతా ఇలా కట్ చేసేస్తున్నాను. నేను అసలు ఎక్స్ట్రా ఉండేది సేపుల్లో కట్ చేయను, ఇలా జాయింట్ చేసిన తర్వాతే కట్ చేస్తాను. అందుకే అంతంత మార్జిన్ అనేది ఉంటుంది. కట్ చేసేటప్పుడు నేను సేపులు అనేది తిప్పి కట్ చేయను. ఎక్స్ట్రా ఉండేది స్ట్రైట్గా కట్ చేసి అలాగే వదిలేసింటాను. తర్వాత ఇదంతా జాయింట్ అయిన తర్వాత నేను ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేది. సేమ్ మెథడ్లో బ్యాక్ స్టిచ్చింగ్ చేద్దాము. చూడండి బ్యాక్ను రెడీ అయిపోయింది రౌండ్. ఇప్పుడు రెండు జాయింట్ చేద్దాం, ఫ్రంట్ బ్యాక్. డబల్ స్టిచ్ చేయాలి. ఎక్కడ జాయింట్ చేసినా కూడా కంపల్సరీ డబల్ స్టిచ్ చేసుకుంటే మనకి రిమూవ్ కాకుండా బాగుంటుంది. స్టిచ్ అనేది డబల్ కుట్టేసుకోవాలి. ఎక్కడ జాయింట్ చేస్తామో అక్కడంతాను డబల్ కుట్ అనేది ఉండాలి. ఫినిషింగ్ వస్తుంది కదా, అక్కడ ఆల్రెడీ ఒక స్టిచ్ వచ్చిన పర్వాలేదు. ఇలా జాయింట్లో స్లీవ్ జాయింట్, క్రాస్ పట్టి అలాంటి వాటికంతా మనం డబల్ కుట్టేసుకోవాలి. ఇప్పుడు రెండు చెక్ చేద్దాం. షోల్డర్ చెక్ చేసి మార్క్ చేసి ఎక్స్ట్రా పీస్ ఉండేది కట్ చేసేద్దాం. మెయిన్ ఇలా చెక్ చేసుకోవాలి ఒకసారి. అప్పుడు షోల్డర్లు అనేది అప్ అండ్ డౌన్ రాదు, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఫస్ట్లో సేప్ అంతా కట్ చేసినా కూడాను మనము స్టిచ్ జాయింట్ చేసేటప్పుడు ఒక టైము చెక్ చేసుకోవాలి. ఎందుకు అంటారా, ఫ్రంట్లో మార్జిన్ అంతా పట్టింటాము. ఒక తూరు ఉన్నట్లు ఒక తూరు ఉండలేదు, కొంచెం ఏమైనా ఎక్కువ మార్జిన్ ఉన్నా కూడాను అప్ అండ్ డౌన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. రెండు షోల్డర్లు ఒకటిగా ఉండదు. అందుకే మనం ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేదానికి లాస్ట్లో స్లీవ్ అటాచ్ చేసేటప్పుడు ఒక టైము చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే మనకి ప్రాబ్లం రాదు కాబట్టి ఇంకొక తూరి రిపీట్ ఉండదు. కస్టమర్ కూడా అడగరు మళ్ళీ రిపీట్ అనేది ఇట్లా ప్రాబ్లం ఉంది అని. ఒక టైం చెక్ చేసుకుంటే మంచిదని నేను ఎప్పుడు ఇలాగైనా చెక్ చేస్తాను. షోల్డర్ లెవెల్గా ఉంటే చూసిన తక్షణమే మనకి పర్ఫెక్ట్గా రెండు షోల్డర్లు ఒకటిగానే ఉంటుంది. అందువలన చెక్ చేస్తాను. చూడండి అయిపోయింది. ఇప్పుడు డాట్స్ పెట్టేద్దాము ఫ్రంట్ బ్యాక్. ఇలా అయిపోయింది స్లీవ్ అని. ఇంకొక సైడు సేమ్ జాయింట్ చేసేద్దాం. సేమ్ మెథడ్లో జాయింట్ చేసి ఇప్పుడు ఈ సైడ్ అనేది మనము డాట్స్ పెడతాం. రింకల్స్ 2 ఇంచ్ అగలము సెంటర్ మార్క్ వేసుకొని, ఇది కూడా సెంటర్ మ్యాచ్ చేస్తున్నాను. ఆ మార్క్ కాటికి ఈ సెంటర్ అనేది ఇలా వేసుకున్నామనుకో డివైడ్ చేసుకొని మనకి ఆరాంగా రింకల్ అనేది పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. లేదంటే ఒకటి హెచ్చో తక్కువ అయ్యే సాల్టేజ్ వచ్చేది అలాంటిది అయితే అంటుంది. ఇది ప్రాబ్లం అంటూ కొత్తగా నేర్చేవాళ్ళు, కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకి పెద్ద ప్రాబ్లము.
ఎందుకంటే మేమంతా ఇవి నేర్చుకొని దాటి వచ్చినాం కదా, ఎలాంటి దాంట్లో ప్రాబ్లము అలాంటివి గ్యాప్ ఉంటుంది కదా, అందువల్ల నేను చెప్తున్నాను. ఇలా సెంటర్ మార్క్ వేసుకొని ఇలా ఘాటు పెట్టుకునేస్తే మనం ఆ సెంటర్ కరెక్ట్గా వాటికి కంపల్సరీ వచ్చేస్తుంది. ఈ సైడ్ ఆ సైడ్ డివైడ్ చేసినట్లు ఇలా పెట్టుకొని లంగా పట్టు లంగా కానీ యావది స్టిచ్ చేసినా ఇలా సెంటర్ మార్క్ వేసుకొని జాయిన్ చేస్తే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సేమ్ మెథడ్లో ఆ సైడ్ బ్యాక్ ఫ్రంట్ అయింది, ఇది బ్యాక్. చూడండి ఇక్కడ ఘాట్లు పెట్టుకొని ఇంకా ఆ పీస్కి ఇలా ఘాటు పెట్టుకునేద్దాము. కింద పీస్ వస్తుంది కదా కుంచులు పోసే పీస్ని, దానికి ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకున్నాం. కుంచులు పోసుకొని సేమ్ మెథడ్లో 2 ఇంచెస్ అగలము స్టిచ్ చేసుకొని వచ్చేద్దాం. అయిపోయిన తర్వాత చూడండి సైడ్ జాయింట్ మనకి ఎంత కావాలో స్లీవ్ లూజు కస్టమర్ అంత స్లీవ్ పెట్టుకొని నడుముకి ఆర్మోల్లో అప్ అండ్ డౌన్ చెక్ చేయాలి. మెయిన్ చెక్ చేసిన తర్వాత ఇది అప్ అండ్ డౌన్ జాయింట్ ఉంటుంది కదా నడుము కాడ, అక్కడ జాయింట్ చెక్ చేసుకోవాలి. అది అయిన తర్వాత కొంచెం డౌన్కి 2 ఇంచెస్ డౌన్కి వేసుకొని వచ్చిన తర్వాత లైనింగ్ సపరేటు, బాడీ అదే మెయిన్ పీస్ ఉంటుంది కదా అది సపరేట్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోరావాలి. చూడండి ఇది స్టిచ్ కొంచెము క్లాత్ ఇలా పోగులు పోగులు వెళ్ళిపోతుంది, అది పోకన్నా ఉండడానికి ఇలా ఫోల్డ్ వేసి స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ ఏమన్నా అప్ అండ్ డౌన్ ఉంది అంటే ఒక చిన్న రింకల్ పెట్టుకోవచ్చు. నాకేం అప్ అండ్ డౌన్ రాలేదు, పర్ఫెక్ట్గా వచ్చేసింది. మనం మార్జిన్ అనేది పర్ఫెక్ట్గా జాయింట్ చేయాలి, ఈ సైడ్ది ఆ సైడ్ ఫ్రంట్ బ్యాక్ది. అప్పుడు మనకి ఎక్స్ట్రా ఒకటి జాస్తి ఒకటి తక్కువ రాకుండా పర్ఫెక్ట్ ఒకే లెవెల్గా ఫినిష్ అవుతుంది. అది చూసుకోవాలి మెయిన్. మనము సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఫ్రంట్ బ్యాక్ మార్జిన్ పట్టేటప్పుడు అది చూసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఎక్స్ట్రా స్టిచ్ దాంట్లోనే లైనింగ్ క్లాత్ని జాయింట్ చేసేద్దాం. ఇప్పుడు అది లోపగాకి మెయిన్ పీస్ లోగా వేసి ఈ పీస్ని ఇలా జాయింట్ చేయాలి. ఇలా చేసుకొని వచ్చేయాలి. సేమ్ మెథడ్లో ఆ సైడ్ చేసేసి డోరీ అనేది స్టిచ్ చేసేద్దాం. డోరీ రెడీ చేసేసినాను ఆల్రెడీ. ఫవర్ లేనండి కొంచెంసేపు అవంతా కట్ చేసుకొని అంతా పెట్టుకునేసిన తర్వాత చూడండి ఇలా రెడీ చేసి పెట్టినాను. జాయింట్ వేసేద్దాం. ఫుల్ రెడీ అయింది చూడండి. ఇప్పుడు ఎలా వచ్చిందో, మీరు కలర్ ఎలా ఉంది, నేను స్టిచ్ అనేది ఎలా ఉంది కామెంట్ చేయండి ప్లీజ్. ఒకతూరి ఎలా ఉందో నాకు తెలుస్తుంది. ఇలా డోరీ రెడీ అయిపోయింది. బాటమ్ డౌన్లో ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేద్దాము. మీరు కామెంట్ చేస్తేనే కదా మీకు నచ్చుతా ఆ వీడియోస్, నచ్చలేదా అని నాకు తెలిసేది. మీరు ఒకతూరి కామెంట్లో రిప్లై ఇవ్వండి. ఇలా వచ్చేసింది. ఇది నడుముకి ఎక్స్ట్రా డామ్ అనేది రెడీ చేసినాను 2 ఇంచెస్ అగలంతో. అది దానికే జాయింట్ లేదు, సపరేట్ది. చూడండి సపరేట్ ఇది ఇలా వచ్చేసింది. ఓవరాల్గా మనకి ఇలా ఉంది. నా దగ్గర బొమ్మ అది ఇది లేదు, ఇలా అందుకనే గోడకి ట్రయాంగిల్ ఇలా వేస్తున్నాను. ఓకే ఫ్రెండ్, వీడియో ఫుల్ చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ రిలేషన్ ఫ్రెండ్షిప్ ఉంటే సెండ్ చేయండి. వీడియో చూడండి. థ్యాంక్ యూ.